పంచాంగ శ్రవణం చెప్పడానికి రఘు రాబోతున్నాడు. నమస్కారం. ఈ సంవత్సరం మన జీవితంలో ఎలా ఉండబోతుందనే దానిపై పంచాంగ శ్రవణం చేయడానికి మహాపండితులు వేదాలన్నీ కాచి వడపోచిన శ్రీ 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 వారు విచ్చేస్తున్నారు. పక్కకు తప్పుకోరా సుంఠ. క్షమించండి గురువు గారు. గురువు గారు శ్రవణానికి మోడర్న్ గా వచ్చారండి, పంచి కట్టుకోకుండా. పంచులు వేసేవాణి రా, పంచెందుకు కర్మ. ఏం చెప్పారు గురువు గారు? ఎవడి భజన్ గాడు? నా శిష్యుడు ఆయన. గురువు గారికి దూరంగా జరుగురా. ఇదిగో ఇది ఉగాది పచ్చడి. సెట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంత పంచిపెట్టు. గురువు గారు మీరు శ్రవణాన్ని మొదలు పెట్టండి. ఈటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మనం పంచాంగాల శ్రవణం పంచాంగ శ్రవణం చేసుకుందాం. ఈ అనుష్కానామ సంవత్సరం నాకు రాజ్య పూజ్యం 3 అవమానం 7 అని తెలిసి ఈ సుంటని ప్రోగ్రాంకి నా వెనక తీసుకొచ్చుకున్నాను చూడు. నన్ను నాదానితో కొట్టుకోవాలి. ధనుష్కానామ సంవత్సరం. అరే సుంట, రాత్రి నీకు ఇచ్చిన వివరే అనుష్క ఫోటో కాదురా, రాత్రి చూసింది కాదు, రాసింది ఇవ్వము. ముందే చెప్పాలి. 7 కుండలవాడు. వెరీ గుడ్. ఈ ధనుష్కానామ సంవత్సరం రాజ్యాధిపతి రఘు కాగా దరిద్రాధిపతి ధనరాజ్, వరష్టాధిపతి వేణు, రోగాధిపతి రాఘవ, చిరాకాధిపతి చంటి, చెత్తాధిపతి చంద్ర. గురుగారు మనతో జాతకం చెప్పించుకోవడానికి ప్రముఖ నా బాబు గారు నమస్కారం, కూర్చోండి. నాగబాబు గారు మీరు 2 నక్షత్రాల మధ్య పుట్టారు, బిట్వీన్ 2 స్టార్స్. అవునండి, అన్న మెగాస్టార్, తమ్ముడు పవర్ స్టార్, మధ్యలో నేను పుట్టానండి. మీరు సీరియల్స్ లో శిఖరం, సినిమాలకు లేదు నికరం. ఈ మధ్య తేజ అనే వ్యక్తి మిమ్మల్ని 1000 అబద్ధాల సినిమాలో పెట్టుకున్నాడు, నిజమేనా? అవును, పెట్టుకున్నాడే. ఆ తేజ ఆడిన 1000 అబద్ధాల్లో మొదటి అబద్ధం ఏమిటో తెలుసా గురువు గారు? ఏంటి ఆయన? మీతో కామెడీ చేయిస్తానని చెప్పారు. గురువు గారు సరే కానీ స్వామి, ఇవన్నీ పక్కన పెట్టి నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. ఏముంది స్వామి, మీరు పండ్లకి ఫలాలకి దూరంగా ఉండండి స్వామి. ఎస్పెషల్లీ నారెంజాయి మీన్ ఆరెంజ్ ఫ్రూట్ కి దూరంగా ఉండండి, ఆ కలర్ కు కూడా దూరంగా ఉండండి. ఆ ఫ్రూట్ దెబ్బకి మిగిలిన ఫ్రూట్స్ అన్నిటికీ దూరం అయ్యే స్వామి. మీకు ఇంకో ముఖ్య విషయం గురువు గారు, కామెడీ షోల్లో, రియాలిటీ షోల్లో, పబ్లిక్ ఫంక్షన్లో ఇలాంటి ఆంటీల పక్కన కూర్చోకండి, వారి ఇమేజ్ తో తొక్కేస్తారు. వెళ్ళిరండి. సరే స్వామి, ఉంటానండి. ఏమిటో పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నమస్కారం టిల్లు వేణు గారు, ప్రముఖంగా పెద్ద కమిడియన్ రా. వీరు నల్ల వేణు అని కూడా అంటుంటారు. ఏం సార్ బాగున్నారా? కామెడీ చేస్తుంటారు, చూస్తాం. యూట్యూబ్ లో కాదులేండి, మేము యూట్యూబ్ లోనే చేస్తాం. ఆదాయం ఎవడికి చెప్పడు, వ్యయం అసలే పెట్టడు. రాజ్య పూజ పొగడతలు ఇంతవరకు వినలేదురా సుంఠ. అవమానం ఇంతవరకు ఎవడూ తిట్టకుండా లేడు. మొత్తానికి వీడి జన్మస్థానంలో శని, కర్మస్థానంలో పని ఉండడం వల్ల షూటింగ్లకు తక్కువ, స్టేజ్ షోలకు ఎక్కువ కనపడుతూ యదవ ప్యారిడీలతో పిచ్చిక్కిస్తుంటాడు సుంఠ. అబ్బాయికి ఈ సంవత్సరం అంతా ఆడదుస్తుల యోగ్యతే. గురుగారు మీతో జాతకం చెప్పించుకోవడానికి ఎవరో మహిళలు వచ్చారు గురువు గారు. రోజా సర్వం శ్రావ్యంగా ఉంది. అబ్బా గురువు గారు, నా జాతకం చెప్తారా ప్లీజ్? ఆదాయం కోట్లల్లో, వ్యయం 10 రూపాయల నోట్లల్లో. రాజ్యపూజ్యం 1%, అవమానం కూడా 1.5%, 0.5% ఎక్కువ. డోంట్ వర్రీ, మీరు అనసూయతో ప్రయాణం తగ్గించండి, అది కూడా తగ్గిపోతుంది. జన్మస్థానంలో రాహు, కర్మస్థానంలో కేతు ఉండడం వల్ల పడితే బంగారం, కొడితే దుమారం రా అమ్మగారిది. కాకపోతే కీలక స్థానంలో ఉన్న కుజుడు కన్ను కొట్టడం వల్ల చంద్ర అనే చీకట్లో చిన్నోడిని హీరోగా పెట్టి చీనీ బాత్ కూజేడా
అనే సినిమా తీసి ఉన్నదంతా ఊడ్చుకుంటారు. ఈ బాధలో కలత చెంది రజనీకాంత్ గారికి ఫోన్ చేసి హిమాలయాల అడ్రస్ కనుక్కొని వారికి మర్చిపోయాను వారికి పెంపుడు జంతువులంటే చిన్నప్పటి నుంచి ప్రేమ, పోతూ పోతూ రాఘవని వెంట తీసుకొని హిమాలయాలకు పోతారు. గురువు గారు రాఘవ ఎందుకు, మీరు నేను వెళ్ళొచ్చుగా. అరే సొంత వాడంటే తోకుపుతాడు, నువ్వు నేను ఏమి ఉపుతావు రా. ఇకపోతే సన్నకారు కమిడియన్ ధనరాజు గారి జాతకం పరిశీలిద్దాం సార్. వాడి ఆదాయం, వాడి హైట్ అంతా, వాడి వ్యయం నా వెయిట్ అంతా, వాడి మధ్యస్థానంలో పుట్టలేకపోవడం వలన ముఖస్థానంలో బుగ్గలు పీక్కుపోయి ఉండడం వల్ల వాడికి ఐరన్కి అయస్కాంతం అతుక్కున్నట్టు అతుక్కుపోతుంది అదృష్టం వెదవికి. చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అప్కమింగ్ కమిడియన్ అదుర్స్ రఘు, వారి జాతకం పరిశీలిద్దాం. ఏమ్మా బాగుంటుందా? వారికి చాలా ఇంపార్టెంట్ రోల్. ఆదాయం స్విస్ బ్యాంక్ అంతా, వ్యయం ఎంసెట్ ర్యాంక్ అంతా. వాడికి నవస్థానాల్లో నవగ్రహాలు ఉండడం వలన అదృష్టం అనసూయ అనే యాంకర్ రూపంలో వరిస్తుంది. దాంతో అనసూయని హీరోయిన్ గా పెట్టి రఘుని హీరోగా పెట్టి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ఏనుగుతో కాపురం బలైపోయిన పావురం అనే సినిమా తీసి పెద్ద సంచలన విజయాన్ని సాధిస్తారు. దాంతో ఇండస్ట్రీలోగా వీళ్ళిద్దరికి హిట్ పేరుగా ముద్ర పడుతుంది. ప్రజల్లో ఈటీవీ ఆడియన్స్ లో కానీ బయట ప్రజల్లో కానీ వీరిద్దరి మధ్య ఈ ఏబిసిడీలు ఏవో జరుగుతున్నాయని గుసగుసలు ఏమి వినిపిస్తాయిరా. దాంతో కలత చెందిన వీరిద్దరూ అలిగి విడిపోతారు. పాపం. అప్పుడు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో యాంకర్ గా అనసూయ సెటిల్ అవుతుంది. పాపం ఆ రఘు వేరే గ్రహానికి మారిపోయి అనసూయతో తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన కథనే ఫ్యాటీ రాజా బ్యూటీ రోజా అని సినిమాగా తీసి పెద్ద సంచలన హిట్ కొడతాడు. ఇంతటితో మా పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగింపు. ఈయన పంచాంగ శ్రవణం గురించి ఏమంటారు రోజా గారు? నిజంగా సూపర్ గా ఉంది. నాగబాబు గారు, రఘు చాలా సుఖంగా చేసావయ్యా, చక్కగా కూర్చొని పంచాంగ శ్రవణం పేరు పెట్టి. ముందు కష్టపడ్డావు కానీ ఇప్పుడు కష్టపడకుండానే మంచి పేరు కొట్టావు. అండ్ బాగా ఎంటర్టైనింగ్ సాగింది రఘు. రియల్ గా మా మీద కొంచెం వేసావు నువ్వు, ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చేరింది మా మైండ్ లోకి. బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ఇట్. బాగుంది.